న్యూస్ కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారు. ఇవాళ దాదాపు 5 గంటల పాటు హైదరాబాద్లో ఉండనున్నారు. 9,500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఫల్యానికి చూస్తారా లేదంటే అదేవిధంగా కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హైటెక్ సిటీలో సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. అటు నుంచి మాదాపూర్లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకొని ఆయన్ను పరామర్శిస్తారు. తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు. వైఫల్యానికి చూస్తారా లేదంటే అదేవిధంగా కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సాయంత్రం ఇద్దరు నేతలతో ప్రత్యేకంగా భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. 2029 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ తెలుగుదేశం అభిమానులకు ఒక సానుకూల సంకేతం పంపించేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రధాని మోదీ సభకు భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నారు. 3 ప్రత్యేక రైళ్లు, కార్లు, వాహనాల్లో తరలివెళ్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. హైదరాబాద్లో నరేంద్ర మోదీ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక రైళ్లతో పాటు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. హనుమకొండ నుంచి కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకులు రావు పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తోంది? అంటే చాలా సంతోషం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద విక్టరీ సాధించి వస్తున్న క్రమంలో తెలంగాణలో కూడా రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న బీజేపీ శ్రేణులు కానీ సింపథైజర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రాబోయేది రేపు తెలంగాణలో బీజేపీ అనేది. అదేవిధంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. శ్రేణులు కూడా అదే ఉత్సాహంతో ఈరోజు మోడీ గారు సభకు వెళ్ళాలని కూడా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ట్రైన్స్లో, బస్సెస్లో ప్రతి ఒక్కరం కూడా కదిలి వెళ్తున్నాం. ప్రత్యేకించి 9,000 కోట్ల అభివృద్ధి పనులకి వాళ్ళ శంకుస్థాపనలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగాలి? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా దానిలో 4th రైల్వే లైన్ ఒకటి, అదేవిధంగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి, అదేవిధంగా రైల్వే అండర్ పాస్ పోవడానికి కూడా అట్లాంటి వాటి అన్నిటికి కూడా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపనకు, అంటే ప్రారంభోత్సవం, కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేయడానికి కూడా ఇక్కడికి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఇప్పటికే వరంగల్ మీదుగా 3 ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయి. ప్రత్యేకించి ఎన్ని వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి? ఎంతమంది సభకు బయలుదేరుతున్నారు? దాదాపుగా మా హన్మకొండ జిల్లాకు సంబంధించి 4,000 నుంచి 5,000 మంది తరలి వెళ్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా కూడా నర్సంపేట కానీ, వరంగల్ కానీ, వర్ధన్నపేట కానీ, పాలకుర్తి కానీ, జన్గామ కానీ, గన్పూర్ కానీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 10,000 మంది ఇక్కడి నుంచి తరలి మోడీ గారు సభను చూడాలి, వారు ఇచ్చే సందేశం వినాలి, తప్పకుండా తెలంగాణలో అధికారం రావాలనే దిశలో ప్రతి కార్యకర్త కూడా కదులుతూ ఉన్నారు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రావు ప్రతిమ గారి అభిప్రాయం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అయితే బీజేపీ శ్రేణులు అయితే కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 10,000 మందికి పైగా ఇక్కడి నుంచి మోదీ సభకు అయితే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.